హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్. నేను మీ దివ్య. అయితే వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా, అంటే కొంచెం వర్క్ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడైతే కొంచెం చూసారు కదా, నా బ్యాక్ సైడ్ అయితే ఖాళీ అయింది. ఏంటంటే రంజాన్కి వాళ్ళు ఊరు వెళ్తారండి. వెళ్ళొచ్చి ఒక 10 days అయితే మనకి ఇక్కడ ఫ్రీ ఉంటుంది అనమాట. అయితే ఇది ఏంటి అంటే మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాను. ఇది కూడా ఆన్లైన్ ఆర్డర్ అనమాట. ఏంటంటే నేను ముందు ఒకసారి ఒక వీడియో పెట్టాను కదా, ఒక శారీ తోటి మదర్కి డాటర్కి ఫ్రాక్స్ డిజైన్ చేశాను అని చెప్పి, గ్రీన్ కలర్ అనమాట, పింక్ గ్రీన్ కలర్ సేమ్ అలాగే కావాలి అని చెప్పి ఒక సిస్టర్ అయితే రేపల్లి నుంచి మనకి శారీని సెండ్ చేశారు. ఇప్పుడు ఆ ఫ్రాక్ ఎలా ఉందా, ఎలా డిజైన్ చేశానో అలాగే డిజైన్ చేయక్క అని చెప్పి చెప్పింది. సో అందుకని నేను ఏం చేశాను అంటే శారీ తోటి వాళ్ళిద్దరికి కూడా డిజైన్ చేశాను. ఓకేనా. అయితే శారీలో వచ్చేసరికి ఇది ఈ కింద పార్ట్ వచ్చి 3 meters తీసుకున్నానండి శారీలోదే. అంటే ఇక్కడ ఏంటి అంటే శారీలోను పళ్ళు ఉంది, అలాగే బ్లౌజ్ పీస్ కూడా ఉందన్నమాట. సో అందుకని మనం ఇక్కడ అడ్జస్ట్ చేయగలిగాము. అదే బ్లౌజ్ పీస్ లేదనుకోండి, పీస్ అనేవి ఎక్కువ రావన్నమాట. వాళ్ళు శారీ ఏమి అంటే బ్లౌజ్ ఏమి కుట్టించుకోకుండా మనకు పంపించారు కాబట్టి ఈ రెండు ఇలా డిజైన్ చేయగలిగాను. అది కూడా చిన్న సైజు వాళ్ళకైతే చేయగలనండి. ఒకవేళ మరి కొంచెం ఒకవేళ లావుగా ఉన్న 10 years 11 years ఉండి అలాగా ఒకవేళ మదర్కి డాటర్కి కుట్టాలి అంటే కనుక ఒక శారీ అనేది సెట్ అవ్వదు. ఓకేనా. ఇది చిన్న పాప కాబట్టి ఇది వచ్చేసరికి కొంచెం అమ్మాయి వచ్చేసరికి కొంచెం బక్కగా ఉంటుంది అనమాట. సో అందుకని ఇద్దరికి డిజైన్ చేశాను. ఓకేనా. ఫస్ట్ చూపించేస్తాను. బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆ బ్లౌజ్ పీస్ని మనం ఇలా బాడీ పార్ట్ అయితే వేసానండి. వేసిన తర్వాత ఇలా ఫ్రంట్ వచ్చేసరికి ఈ కలర్ తోటి బాల్స్ అయితే పెట్టించాను అనమాట. ఇది వచ్చేసరికి 3 meters తీసుకున్నాను. తీసుకుని ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టించాను. మళ్ళీ దీనికి ఐరన్ ఫ్లీట్స్ కూడా చేయించాను. చూడండి, ఫ్రంట్ వచ్చేసరికి ఇలా స్క్వేర్ నెక్ అయితే ఇచ్చానండి. బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్ అనమాట. రౌండ్ నెక్ పెట్టి ఇలా జిప్ అయితే పెట్టించాను. ఇది చూసారు కదా, డోరీ కూడా చూసారా ఎంత సన్నగా వచ్చిందో. హ్యాండ్ వచ్చేసరికి పఫ్ హ్యాండ్ అనమాట. ఇది ఎల్బో వరకు హ్యాండ్ ఇచ్చి ఇలా పఫ్ హ్యాండ్ అనేది ఇలా లెగాలి. ఓకేనా. ఇది అయితే మదర్కి డిజైన్ చేశాను. ఇది వచ్చేసరికి వాళ్ళ పాపకు అనమాట. ఇదేంటి అంటే మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, అదైతే బ్లౌజ్ పీస్తో డిజైన్ చేశాను. ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్ని మనం బాడీకి వేసి పైన మళ్ళీ ఇక్కడ చిన్న బాల్స్లో ఇచ్చాను. ఎందుకంటే తనకి కూడా వేసాను కాబట్టి ఇక్కడ వేసి కింద మళ్ళీ ఇలాగా ఐరన్ ఫ్లీట్స్ చేయించాను అనమాట. చిన్న అమ్మాయి అయినా కూడా బాగుంటుంది. ఒకవేళ తను వేసుకున్నప్పుడు లోపల ఏదైనా కనకని పెట్టుకుని వేసుకుంటే మాత్రం లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా. ఎల్బో హ్యాండ్ ఇచ్చాను, కానీ ఇక్కడ ఈ బొట్ట వేరు అనమాట. అది పఫ్ హ్యాండ్ పెట్టాను, ఇది బొట్ట హ్యాండ్ పెట్టి మనకి కింద శారీలో బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని ఇక్కడ చిన్నగా ఒక 2 inches వరకు వేయించాను. చూసారా, పైపింగ్ కూడా వచ్చింది. ఇక్కడ బొట్ట వచ్చింది అనమాట, చిన్న బొట్ట. మళ్ళీ సేమ్ చిన్న పాప అయినా కూడా బ్యాక్ జిప్ అనేది పెట్టించాను. ఎందుకంటే వేసుకున్నప్పుడు బాగుంటుంది కదా, అంటే వేసుకున్నప్పుడు తీసేటప్పుడు కట్ట బాగుంటుంది అని చెప్పి. ఓకేనా. చూసారు కదా, ఒక శారీ తోటి ఇలా మదర్ డాటర్కి డిజైన్ చేశాను. ఫ్రాక్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.